నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ ఎం పురుషోత్తం రెడ్డి గారు, ప్రముఖ విశ్లేషకులు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్. శ్రీ మల్లాది విష్ణు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు, ప్రణాళికాభివృద్ధి సంఘం మాజీ ఉపాధ్యక్షులు. ఇప్పుడు కొన్ని ఆసక్తికరమైన వీడియోలు చూద్దాం. లేదు. అలాగే నాకు ఒక అనుమానం ఉందండి అనిత గారు, మీరు అసలు అన్నది అంబటి రాంబాబు గారినా లేకపోతే పరోక్షంగా లోకేష్ గారిని ఏమన్నా అన్నారా? ఎందుకంటే గతంలో ఆయన కూడా అలాంటి సైకిల్ చేయడం జరిగింది. మిమ్మల్ని తిరుపతి లడ్డూ విషయంలో అబద్ధాలు చెప్పమని ఏమన్నా ప్రెషర్ చేస్తుంటే ఆ ఫ్రస్ట్రేషన్ ని పరోక్షంగా మీరు ఆయన మీద చూపించినట్టు కూడా నాకు అనుమానం కలుగుతుంది. అలాగే ఈ సందర్భంలో మీరు గతంలో అమ్మ అనేటువంటి పదంలో కూడా ఎంత భూతర్థం తీసి మాట్లాడొచ్చు, ఎంత అశ్లీలంగా మాట్లాడొచ్చు అని చెప్పి మీరు ప్రపంచానికి తెలియజేశారు. చూసారా? ఆ గంట మీకు మాత్రమే చెందుతుందని కూడా నేను చెప్తున్నాను. మంత్రివర్యులు లోకేష్ గారు మాట్లాడుతూ సీఎం గారి తల్లిని అన్నారు అని చెప్పి ఆయన అనడం జరిగింది. సీఎం గారి తల్లి అయితే ఒకటి, ఇంకొకరి తల్లి అయితే ఒకటా అండి? తల్లులందరూ ఒకటే కదా. మీరు పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిట్టచ్చు, ముద్రగడ గారి ఇంట్లో ఉన్నటువంటి మహిళల మీద దాడి చేసి వాళ్ళని లకారాలతో మీరు తిట్టచ్చు. ఇవాళ అంబటి రాంబాబు గారి ఇంట్లో మహిళలమైన మా మీద దాడి చేసి మమ్మల్ని తిట్టచ్చు. అలాగే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద మీరు దాడి చేసి వాళ్ళ ఇంట్లో 90 ఏళ్ల వయసు ఉన్నటువంటి తల్లి గారి మీద దాడి చేసే ప్రయత్నం మీరు చేయొచ్చు. జోగి రమేష్ గారి ఇంట్లో మహిళలు లేరా అండి? ఆ ఇంటి మీద కూడా మీరు దాడి చేయొచ్చు. దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం మీకు లేదా? అలాగే ఇదే సందర్భంలో మీరు ప్రతిపక్షంలో ఉండంగా అప్పటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు లండన్ కి వెళ్లారు అనే ప్రస్తావనతో మీరు ఎట్లాంటి అశ్లీల వ్యాఖ్యలు చేశారో మీరు ఒకసారి గుర్తు చేసుకుని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను లోకేష్ గారికి తెలియజేస్తున్నాను. అలాగే ప్రశ్నించడానికే ఉద్భవించింది జనసేన పార్టీ అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఈ ప్రశ్నలన్నీ ఎందుకు ఆయన అడగట్లేదు అనే ఒక పెద్ద ప్రశ్న మా అందరికీ ఉందండి. దయచేసి రైట్, అవి ఆసక్తికరమైన వీడియోలు. అంబటి రాంబాబు గారి కుమార్తె మౌనిక అయితే చాలా స్పష్టతతోటి అంబటి రాంబాబు గారి కంటే కూడా బాగా మాట్లాడుతుందా అనే అభిప్రాయం కలుగుతూ ఉంది. రైట్, ఇక ఆ అంశాల్లో కూడా వెళదాం చర్చలోకి. ముందుగా కాంగ్రెస్ ప్లస్ బీఆర్ఎస్, బీఆర్ఎస్ ప్లస్ బీజేపీ, కాంగ్రెస్ ప్లస్ బీజేపీ హంగు, కొత్త రాజకీయ రంగు, స్థానిక పరిస్థితులు, సమీకరణల ఆధారంగా జతగడుతున్న ప్రధాన రాజకీయ పక్షాలు. కాగజ్ నగర్లోనేమో బీజేపీ స్వతంత్రుల మద్దతుతోటి కాంగ్రెస్ గెలుచుకుంటుందట. అలాగే గద్వాల, అమర్చంతలోనేమో బీఆర్ఎస్ బీజేపీలు కలిసి నారాయణపేటలో కూడా అనట. అలాగే బోధనలో కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్యట. సో ఈ రకంగా రకరకాల గమ్మత్తులు జరుగుతూ ఉన్నాయి. పురుషోత్తమ రెడ్డి గారు, మీకేమనిపిస్తూ ఉంది ఈ తెలంగాణ రాజకీయం చూస్తే? సంక్షిప్తంగా దీని మీద కూడా మాట్లాడుకుందాం. అందరికీ నమస్కారం. బేసిక్ గా తెలంగాణ రాజకీయాలు నాకు అర్థమైంది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో స్థానిక పరిస్థితులు బట్టి ఒక వార్డు కార్పొరేట్ ఇటు కావడాన్ని ఆధారంగా చేసుకుని నేను నిర్ధారణ చేయట్లేదు. కానీ 3 పార్టీల మధ్య పోటీ జరుగుతూ ఉంది. మున్సిపల్ ఎన్నికలు కాదు, రాజకీయమే పోటీ ఉంది. రాబోయే సాధారణ ఎన్నికల నాటికి 2 పార్టీలే మిగలాలని 3 పార్టీలు కోరుకుంటున్నాయి. దాంట్లో ఒక పార్టీ ఎలిమినేట్ కావాలంటే ఎవరికి ఎవరు కాబట్టి ముగ్గురు మీరు వాళ్ళ సంబంధాలు మీరు సంబంధం ఎందుకు మాట్లాడుతున్నాయంటే సంబంధాలు ఉండి కావు, ఎవరు ఎలిమినేట్ కావాలి. తర్వాత ఎన్నికల నాటికి ఒకరు ఎలిమినేట్ అయితే ముఖాముఖి పోటీ బెటర్ అనుకుంటున్నారు. ఆ ఎలిమినేట్ చేసే పార్టీ ఎవరు అవుతుందో తెలియదు, కానీ ఆ ఎలిమినేషన్ లో భాగంగా ఇవన్నీ చూడాలి. ఇది ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా ఒక రసవత్తరంగా తెలంగాణలో ఉంటుంది. ప్రతిదాన్ని ఒకదానికి ముడిపెట్టి చూసే పరిస్థితి. కొన్ని చోట్ల కాంగ్రెస్ బీజేపీ కూడా కలిసిపోయినట్టండి. కొన్ని మున్సిపాలిటీల్లో రేపు ఇవాళ మేయర్ మున్సిపల్ చైర్పర్సన్ ఎలక్షన్ జరుగుతుంది. కొన్ని చోట్ల బీఆర్ఎస్ బీజేపీ, కొన్ని చోట్ల కాంగ్రెస్ బీఆర్ఎస్, ఇట్లా తమాషాగా బీఆర్ఎస్ బీజేపీ కలవడానికి నేను పెద్ద అప్పట్ను. ఇది అపోజిషన్. అవును, నేను నైతికంగా చూసినప్పుడు రాజకీయాలు ఎప్పుడు కూడా అపోజిషన్స్ కలుస్తాయి. బీజేపీ వామపక్షాలు కలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు ఉదాహరణ కొత్తగూడెంలో కేటీఆర్ గారు ఆఫర్ ఇచ్చారు. కాంగ్రెస్ ను ఓడించడం కోసం మిత్రపక్షమైన సిపిఐ అడిగినా నేను మద్దతు ఇస్తాను అంటే వాళ్ళ టార్గెట్ అధికార పార్టీని ఓడించడం. కాబట్టి ఆ విషయంలో బీఆర్ఎస్ సిపిఐతో కలిసిన బీజేపీతో కలిసిన ఒక రాజకీయ అవగాహనలో ఒక రాజకీయ అవసరం అది. కానీ అధికార పార్టీ ప్రతిపక్షంలో కలవడం అనేది నైతికంగా కరెక్ట్ కాదు కదా. అవును, కానీ జరుగుతున్నాయి, అవన్నీ జరిగిపోతా ఉన్నాయి. రైట్, నేనే రాజు నేనే మంత్రి అన్న దాని మీద సీఎం రేవంత్ రెడ్డి గారు వివరణ ఇచ్చారు. సీఎంగా మంత్రిగా గెలిపోవటంలో బాధ్యత నాదే, అందుకే అలా అన్నా. నేనే రాజు నేనే మంత్రి వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని వక్రీకరించారని ఆయన చెప్పారు. ఎవరు వక్రీకరించాల, మీకు మద్దతు ఇచ్చే ఎల్లో మీడియానే వక్రీకరించింది. నువ్వే రాజు నువ్వే మంత్రి అని పొగిడి మీకు అమ్ముంచిందేమో చెక్ చేసుకోండి రేవంత్ రెడ్డి గారు. రైట్, ఎవరో కొట్టి చంపారు, పోలీసులకు రచయిత బొగ్గుల శ్రీనివాస్ సోదరుల ఫిర్యాదు.
అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసినటువంటి పోలీసులు. ఈ పాపం ఈయన గతంలో పుస్తకాలు రాశారట, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కూడా వ్యతిరేకంగానూ ఇట్లా పుస్తకం రాశారట. ఇప్పుడు ఆ కేసుతోటి వారికి సంబంధం లేదు కానీ బట్ ఈ కొట్టి చంపారన్న దాని మీద పెద్ద ఇష్యూగా నడుస్తూ ఉంది. ఏం జరుగుతుందో ఏంటో. హిందూపురంలో టీడీపీ కార్యకర్త వికృత చేష్టలు. బాలికలకు వీడియో కాల్ చేసి, ఇంకా అది వద్దులేండి, అసహ్యంగా ఉంది చదవటానికి కూడా. ఇట్లా ఉంది టీడీపీ. ఇప్పుడు మరి చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడట్లేదు ఇటువంటి విషయాల మీద మాత్రం. ప్రజాకర్షక పథకాలకు తెరదించాం, వృద్ధికి ఊతం లక్ష్యంతో కావాలనే వాటిని వదిలేసామంటున్నారు. ఈ పురుషోత్తమ రెడ్డి గారు నిజంగానే ప్రధానమంత్రి గారు ప్రజాకర్షక పథకాలు తెరదించారా? మొన్నే కదా బీహార్లో ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున అనౌన్స్ చేసింది. అంటే కొమ్మిన గారు, మోడీ గారు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కూటమి కావచ్చు, ప్రజాకర్షక పథకాలే వేదికగా పనిచేస్తున్నాయి. మళ్ళీ దాంట్లో ఏం సందేహం లేదు. ఓటర్లను తన వైపు తిప్పుకోవడం కోసమే ప్రతి పథకం కనిపిస్తా ఉంది. కాబట్టి ఈ ప్రజాకర్షణ పథకాన్ని వదిలేసి ఎన్నికలైన తర్వాత వదిలేయచ్చు, అది కరెక్ట్. ఎలక్షన్ వరకు ఏపీలో జరుగుతున్నట్టు కాబట్టి అది ఆ యాంగిల్ తీసుకోవాలి. ప్రధానమంత్రి గారిది, కూటమి వాళ్ళది. ఎన్నికలైన తర్వాత ప్రజాకర్షణలు వదిలేస్తారు, అభివృద్ధి అని మాట్లాడతారు. ఎన్నికలు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రజాకర్షణ పథకాలు. ప్రధానమంత్రి గారిని అట్లా అర్థం చేసుకుంటే సరిపోతుంది అనుకుంటారు. రైట్. కార్యకర్తల కష్టాన్ని గుర్తించేవారే సంపూర్ణ నాయకులు. జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పవన్ కళ్యాణ్. కార్యకర్తల బీమాకు 2 కోట్ల విరాళం. బాగానే ఉంది, కానీ నిజంగానే జనసేన కార్యకర్తల కష్టాన్ని గుర్తిస్తున్నారా? ఇప్పుడే చూసాము కొంతమంది డైరెక్ట్గా పార్టీ వాళ్ళే వ్యాఖ్యానిస్తున్నారు, మా పరిస్థితి ఇట్లా అయిపోయిందని. సిద్ధార్థ రెడ్డి చూసాము. విష్ణు గారు చెప్పండి, నిజంగానే పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల కష్టాన్ని గుర్తించినట్లా? అంటే జనసేన కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని, జనసేన కార్యకర్తలు అసహనంగా ఉన్నారని గుర్తించి ఏదో ఒక స్కీమ్ తీసుకొచ్చి దాంట్లో కార్యకర్తల్ని పొగుడుతూ వాళ్ళ మనసు చూరగలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారనమాట. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, అనేక నియోజకవర్గాల్లో ఆ కార్యకర్తలు మేము 2nd గ్రేడ్గా ఉన్నాము, 3rd గ్రేడ్గా ఉన్నాము, తెలుగుదేశమే పరిపాలిస్తుంది, మా పరిస్థితి ఏంటి అని చెప్పని అనేక నియోజకవర్గాల్లో ఉన్నాయి. కొన్ని చోట్ల దాడులు చేస్తున్నారు, కొన్ని చోట్ల వాళ్ళ మీద వాళ్ళని దూరంగా పెడతా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సరిచేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు ఆయన భావించినట్టున్నాడు. వాస్తవ పరిస్థితి ఏంటో తెలుసుకున్నట్టున్నాడు. కాబట్టి ఇన్సూరెన్స్, ఈ సభ్యత నమోదు, ఇలాంటి కార్యక్రమాల్లో కార్యకర్తల గురించి వాళ్ళ మనసు చూరగొనేటటువంటి ప్రయత్నం చేస్తూ మాట్లాడినటువంటి సందర్భం అనేది మనం ఈరోజు చూసాం. దానికే ఉన్నటువంటి పెద్ద విషయం కింద ఎల్లో మీడియాలో ఫ్రంట్ పేజీలు వేసి రెండు పేజీల కాలం రాశారు. అంటే దాన్ని బట్టి కింది స్థాయిలో మండుతున్నటువంటి సెగ ఏ రకంగా ఉందో మనకు అర్థమైంది. సో దాన్ని కంట్రోల్ చేయడం కోసమే ఈ తంటాలు పడుతున్నారంటారా ఎల్లో మీడియా వాళ్ళు? అంతేగా సార్, వాళ్ళకు కూడా అర్థమైంది. కాబట్టి పాపం పవన్ కళ్యాణ్ గారిని దీని చేసుకోవడం కోసం అదే పవన్ కళ్యాణ్ గారు పరిస్థితికి అదే పవన్ కళ్యాణ్ గారు టీడీపీ వాళ్ళు ఏం చేసినా భరించాల్సింది అన్నట్లుగా అనేక సందర్భాల్లో మాట్లాడారు కదా. మనకు తప్పదు, 15 సంవత్సరాల పాటు మనం భరాయించాల్సిందే, మోయాల్సిందే, ఉంటే ఉండండి లేకపోతే పోండి అని చెప్పని కూడా మాట్లాడారు. ఎందుకంటే తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ఉద్దేశపూర్వకంగా మాట్లాడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన విషయంలోనే చెప్పడం జరిగింది. కాబట్టి ఏ సందర్భానికి ఆ రకంగా మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంది. ఒక నిశ్చితమైనటువంటి అభిప్రాయము జనసేనలో ఎక్కడ కూడా కనపట్లేదు సార్. రైట్. పురుషోత్తమ రెడ్డి గారు మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల కష్టాన్ని నిజంగానే గుర్తిస్తున్నారా? వాళ్ళు పడుతున్న బాధల్ని ఆయన సానుభూతి చూపుతున్నారా? కార్యకర్తలు కోరుకుంటుంది ఇన్సూరెన్స్ కాదు, రెస్పెక్ట్ వదిలేసి ఇన్సూరెన్స్ పథకాలు పెడితే ఏం ఉపయోగపడుతుంది వాళ్ళకి? వాళ్ళు కోరుకుంటుంది అధికారంలోకి వచ్చాము, మాకు తగిన గౌరవాలు, అవకాశాలు ఇవ్వాలని కోరరు. ఏ రాజకీయ పార్టీ అయినా కోరుకుంటుంది. పైపించి ఏమనుకున్నారు జనసేన కార్యకర్తలు? 21 సీట్లకే ఎందుకు పరిమితం అయినామంటే ఒక ప్రత్యేక పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసం అన్నారు. కాబట్టి భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు, అంటే 21 సీట్లు తగ్గాం కాబట్టి తదుపరి అవకాశాలు పెరుగుతాయి అనుకున్నారు. పెరగకపోగా రివర్స్ అయ్యి ఇప్పుడు రాజ్యసభ సీట్లు 4 అయితే 2 తెలుగుదేశం, 2 బీజేపీ వచ్చారు. ఇప్పుడు రేపేమవుతుందో తెలియదు. మూడోది, వారి సోదరుడు నాగబాబు గారికి సంబంధించి మీకు గుర్తుంది కదా, 1.5 year అవుతుంది అనుకుంటా, ప్రెస్ నోట్ రిలీజ్ చేసి మంత్రి పదవి ఇస్తానని చెప్పి ప్రెస్ నోట్ రిలీజ్ చేసి 1.5 year. ఎప్పుడు చరిత్రలో మీరు చాలా అసెంబ్లీ విషయాలు పుస్తకాలుగా రాశారు. అసలు అనౌన్స్ చేయరు,
అనౌన్స్ చేయకపోగా అనౌన్స్ చేసి 1.5 year అయింది, ఎమ్మెల్సీ కూడా 1 year అయిపోతా ఉంది, ఆయనకి ఇవ్వలేదు. పైపించి ఒకటి ఖాళీ ఉంది, ఏం రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి జనసేన కార్యకర్తలు ఈ అసంతృప్తి అనేది పెరుగుతా ఉంది. దీనికి ఇది సెట్ కాదు, ఈ ఇన్సూరెన్స్ పథకాలు ఇవి చేయగలదు, సభ్యత్వం కూడా ముందులాగా ఉంటుందని కూడా అనుకోను, ఎందుకంటే అసంతృప్తి ఉంటుంది. పైపించి ఇట్లాంటి స్థితిలో దాన్ని పరిష్కరించాల్సిన స్టేజ్లో ఇంకో 15 ఏళ్ళు ఉంటాం అని చేసే ప్రకటన అనేది వాళ్ళు మరింత నైరాశ్యానికి దారితీసింది. ఇట్లాంటి వ్యవహారాలతో ఇవి సెట్ అవుతాయి అనుకోను, బట్ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకి ఆయన మాట్లాడుతున్న దానికి సంబంధం ఉన్నట్లు అనిపిస్తుందా అనేది నా ప్రశ్న. సంబంధం క్లియర్ గా ఉంది కదా. మనకు 15 ఏళ్ళు ఉండాలని ఎవరైనా చెప్తారు. ఒక జూనియర్ రెండో పార్టీగా ఉన్న పార్టీ ప్రధాన పార్టీ అడగకున్నానే వాళ్ళు అడిగినా ఇచ్చినా ఒక అర్థం ఉంది. 15 ఏళ్ళ లాజిక్ ఏంది నాకు అర్థం కాదు. భవిష్యత్తులో ఉంటామని చెప్తారు కానీ 15 ఏళ్ళ లాజిక్ ఏంది? కాబట్టి 15 ఏళ్ళు నేను ముఖ్యమంత్రి పదవికి ఆసక్తి లేదు అని చెప్పడమే కదా. ఒక ప్రధాన పార్టీ చంద్రబాబు గారి నాయకత్వంలో 15 ఏళ్ళు ఉండడం అంటే ఆయన ముఖ్యమంత్రి, ఎవరు ఉంటారనేది వాళ్ళ ఇష్టం. బట్ నేనైతే కాదు కదా, ఫీల్డ్లో నుంచి ముఖ్యమంత్రి ఫీల్డ్లో నుంచి తప్పుకున్నట్టే కదా. తప్పుకున్నప్పుడు పార్టీ కార్యకర్తలకు సముచిత స్థానం ఇవ్వకుండా మళ్ళీ 15 ఏళ్ళు అన్నారంటే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు బలపడుతున్న కొద్దీ ఆయన మరింత కలిసి ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలపడతాడో దాన్ని వీళ్ళు కలిసి అంత ఐక్యమైపోతా ఉంది. వాళ్ళ బాధ అది. కానీ కార్యకర్తలు అట్ట అనుకోవట్లా, కాకపోతే మన కోసం ఏదో చేస్తారనుకుంటారు, అది జరగట్లేదు, అందువల్ల మిస్ఫైర్ అవుతుంది. ఓకే, ఆవిడంతా పర్ఫెక్ట్గానే మాట్లాడిందండి. ఆ 14-19 సందర్భంలో ఏ రకంగా ఉన్నారు, ఇప్పుడు 24 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏ రకంగా 15 సంవత్సరాలు అని చెప్తూ వాళ్ళ నాయకులు కార్యకర్తల యొక్క కష్టాన్ని, ఆత్మాభిమానాన్ని, వాళ్ళ గౌరవాన్ని కూడా తాకట్టు పెట్టి చంద్రబాబు తెలుగుదేశం ప్రభుత్వానికి, తెలుగుదేశానికి ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరుతో ఖచ్చితంగా లాయర్ రజనీ గారు మాట్లాడినటువంటి మాటలు వాస్తవాలు, 100% వాస్తవాలు. ఎందుకంటే ఆయన ప్రతి సమావేశంలోనూ పెడతాం, మనం 15 సంవత్సరాలు ఉండాలి అని చెప్తున్నాడు. ఎందుకు 15 సంవత్సరాలు ఉండాలి అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మా ఆత్మాభిమానం దెబ్బతింటుంది, మమ్మల్ని బూతులు తిడుతున్నారు, నియోజకవర్గ స్థాయిలో ఎంఆర్ఓలు పోలీసులు మాటింటలేదు, మొత్తం అంతా కూడా తెలుగుదేశమే అనుభవిస్తుంది, తెలుగుదేశమే ప్రభుత్వం లాగానే ఉంది, కానీ కూటమి ప్రభుత్వంలా లేదు అని చెప్పని పదే మాట్లాడుతూ ముందు వెనక చూడకుండా కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తూ సపోర్ట్ చేస్తూ ఏకపక్షంగా తీసుకున్నటువంటి కామెంట్ మీద ఆవిడ చేసినటువంటి డూప్ అని చెప్పని, అంటే చంద్రబాబు నాయుడు గారు మనం 15 సంవత్సరాలు ఉండాలి, గుజరాత్ మోడల్లా ఉండాలి, లేకపోతే రాబోయే ఒకసారి గెలిచి వెనక్కి వెళ్ళిపోవడం కాదు, మనమే ఉండాలి అని చెప్పని ఏదైతే చెప్తున్నాడో అదే మాట ఈయనే చెప్తున్నాడు. కాబట్టి ఆ రెండు టాలీ అయినావు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి డూప్ అని చెప్పినట్టు మాట 100% కరెక్ట్ అని చెప్పచ్చు సార్. మనం బాగా చెప్పారు. అయితే పురుషోత్తమ రెడ్డి గారు ఆవిడ చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పినారేమో అనిపిస్తుంది. 2 చోట్ల ఓడిపోయినా కూడా మేము ఎగరేసి తిరిగాము, ధైర్యంగా ఉన్నాం, కానీ ఇప్పుడు గెలిచిన తర్వాత ఈ పరిణామం అనే వ్యాఖ్య చాలా అర్థవంతం అనిపించింది కదా. వారు రజనీ గారు మంచి లాయరు, మంచి కార్యకర్త. ఏ పార్టీకైనా అలాంటి కార్యకర్తలు అవసరం, అంత మంచి కార్యకర్త. వారన్న మాట చాలా వాల్యూ, మీరు కరెక్ట్ పాయింట్ చెప్పారు. ఓడిపోయినప్పుడు ఉన్న సంతోషం కూడా గెలిచినప్పుడు పొందలేకపోతున్నాం అనేది చాలా భావోద్వేగమైనటువంటి మాట అది. ఎందుకంటే ఓడిపోయినప్పుడు గర్వంగా ఉన్నాం, 2 చోట్ల మీరు ఓడిపోయినారు, మీరు గెలిచి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ గర్వం, ఆ అభిమానం లేకుండా పోయింది అనే బాధ వాళ్ళు వ్యక్తం చేశారు. నేను ఇక్కడ ఒకటే చెప్పదలుచుకుంది కొమ్మిడి గారు, బేసిక్ గా రజనీ గారైనా ఇంకో జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి మనోగతాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మనోగతం ఏంది? జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఒంటరిగా ఎదుర్కోలేను, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే వాళ్ళేమో, ఇప్పుడు జగన్ గారు ఉన్నారు, పార్టీ పెట్టారు, ఉమ్మడి రాష్ట్రంలో 18 సీట్లు గెలిచారు, 2014లో ఓడిపోయారు, పార్టీ పెట్టిన 10 సంవత్సరాల తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ ఓపిక పవన్ కళ్యాణ్ గారికి లేదు. అంటే 10 ఏళ్ళ 15 ఏళ్ళ 20 ఏళ్ళైనా ప్రతిపక్షంలో ఉంటాం, ఒక రోజు విజయం సాధిస్తాం, నేనేంటో నిరూపించుకుంటాం అనేది జగన్ గారి స్టైల్, అంతే కదా. 14 ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ పెట్టి తర్వాత జైలుకి వెళ్ళి పార్టీ ఏమైపోతుందో తెలియదు, నేను ఒక్కడగా వచ్చాను, ఎవరు నాతో రావద్దని కూడా చెప్పాడు. ఆయన మీద ఆయనకి నమ్మకం ఉందో లేనన్న వాతావరణం నుంచి విశ్వాసంగా మారి 2014 ఎన్నికలు ఓడిపోయి, తర్వాత 2019 ఎన్నికలు గెలిచి మళ్ళీ ఓడిపోయి మళ్ళీ గెలుస్తాను నమ్మకం కలిగి. అంటే ఒక లీడరు ఓపిక, గెలిచేంత వరకు కొట్టాలి, అది జగన్ గారి స్టైల్. పవన్ కళ్యాణ్ గారి స్టైల్ అది కాదు. కార్యకర్తలు అట్లా అనుకున్నారు. సినిమా హీరోగా ఆయన చెప్పిన ఉపన్యాసాలు కావచ్చు, మాట తీరు గురించి జగన్ గారి లాగా ఈయన కూడా ఓపికగా ఉండి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటాడని వీళ్ళ అభిమానం. పవన్ కళ్యాణ్ గారికి లేదు, షార్ట్ కట్ మీద ఎంచుకున్నారు. జగన్ గారి లాగా కాదు, నేను అయ్యే పని కాదు, కాబట్టి ఇద్దరిని ఓడించి ముందుకు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి జగన్ గారు వచ్చారు కదా, తెలుగుదేశాన్ని మరియు కాంగ్రెస్ ని, బీఆర్ఎస్ ని, ముగ్గురిని ఎదుర్కొని రాష్ట్రంలో 2 పార్టీలు ఎదుర్కొని ముఖ్యమంత్రి అయినారు.
అంత ఓపిక పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఆ ఓపిక ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అక్కడ కాంట్రడిక్షన్ వస్తోంది. అది జనసేన కార్యకర్తలు అర్థం చేసుకోకపోతే మాత్రం ఈ భావోద్వేగాలు కొనసాగుతూనే ఉంటాయి. మిగతా అంశాల్లోకి వెళ్ళడానికి ముందుగా అంబటి రాంబాబు గారి కుమార్తె మౌనిక మాట్లాడుతున్న తీరు, ఆవిడ రేజ్ చేస్తున్న ఇష్యూస్, ప్రత్యేకించి మహిళలకు సంబంధించి గతంలో చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, జగన్ గారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద, తెలుగుదేశం వాళ్ళు కానీ చేసిన వ్యాఖ్యలన్నిటికీ ఆవిడ ఇస్తున్న సమాధానం ఏ రకంగా ఉంది? సార్, ఇప్పుడు ఆవిడ ఇంట్లో ఈ సంఘటన జరిగినప్పుడు ప్రత్యక్ష సాక్షి అన్నమాట. అంటే ఏ రకంగా ప్రవర్తించారు తెలుగుదేశం అని చెప్పని. అలాగే వాళ్ళ తండ్రి గారికి సంబంధించినటువంటి వాళ్ళ తండ్రి గారు ఏ రకంగా మాట్లాడుతున్నారు, ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు, ఏ రకమైనటువంటి అంశాలు లేవనెత్తుతున్నారు, ఏ రకంగా అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నారు అని చెప్పని ఇంట్లో రోజు రెగ్యులర్గా చూస్తూ ఉంది. అలాంటిది ఆ తండ్రి గారి యొక్క ఆలోచన విధానం కానీ, అలాగే ఇంట్లో జరిగినప్పుడు ప్రత్యక్షంగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి గూండాలు, పోలీసులు సహకారంతో చేసినటువంటి కార్యక్రమాలని ప్రశ్నించడం కానీ, దీంతోపాటు వంగలపూడి అనిత గారు శాసన సభలోనో శాసన మండలిలోనో మాట్లాడినటువంటి సందర్భంలో ఆవిడ ఏకపక్షంగా మాట్లాడినటువంటి మాటల్ని తిప్పికొట్టడం కానీ, ప్రశ్నించడం కానీ, ఇదంతా ఏంటంటే ఒక ధైర్యాన్ని పరిస్థితులు కాలం తీసుకొస్తుందని చెప్పని అంటారు చూడండి. అది ఆవిడలో పూర్తిగా కనపడుతున్నాయి మనకి. ఎందుకనంటే ఆ దాడులు జరిగినటువంటి హింస జరిగినప్పుడు పోలీసుల సహకారంతో మొత్తం అంతా కూడా ఒక దీని కింద తయారైంది. ఆవిడ ఒక ఏమంటారంటే ఒక శక్తి కింద తయారయ్యి ఆ మాటలన్నీ కూడా మాట్లాడుతుంది. దీనికి తండ్రి గారి యొక్క ఆలోచన విధానము, పరిస్థితులు, తెలుగుదేశం వ్యవహరిస్తున్నటువంటి తీరు, రాజకీయ వాతావరణం ఇదంతా కూడా గమనించి ఆవిడలో ఉన్నటువంటి ఇది ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలని, మంత్రులు మాట్లాడుతున్నటువంటి ఇష్యూస్ ని, అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే, ఎంపీ చేసినటువంటి దాష్టీకాన్ని ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా చూసింది కాబట్టి ప్రశ్నించేటటువంటి తత్వం ఆవిడలో ఉంది కాబట్టి ఆ ప్రశ్నించే కార్యక్రమమే ఆవిడ మాట్లాడేటువంటి తీరు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పొచ్చు సార్. రైట్. పురుషోత్తమ రెడ్డి గారు, మీకేమనిపించింది? ఆమె వయసు ఎంతో తెలియదు కానీ చాలా క్లారిటీతోటి స్పష్టంగా మాట్లాడుతున్న తీరు, వైఎస్ఆర్ కాంగ్రెస్కి మరో కొత్త నేత వచ్చిందనే ఫీలింగ్ జనంలోకి వెళ్ళిందని అంటున్నారు. మీరేమంటారు? కొమ్మినేని గారు, మౌనిక గారు తండ్రికి తగ్గ కూతురు కాదు, తండ్రికి మించిన కూతురని అనిపించచ్చు. అంత అద్భుతంగా ఆమె మాట్లాడుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో కొత్త వాళ్ళ ప్రయోగాలు చేశాడు రాజకీయాల్లో. అనేక సీట్లలో వాళ్ళు అద్భుతంగా రాణిస్తున్నారు. అంటే మహిళలకి, చదువుకున్న వాళ్ళకి కానీ రాజకీయాల్లో వస్తే ఎంత బాగా ఉంటారని ఆమె ఒక భయానక వాతావరణం నుంచి మాట్లాడుతుంది. ఎక్కడ భయం తన మాటలు ఎక్కడ తొనకలేదు. రెండోది, భయంగా ఉన్నోళ్ళు తొత్తుబాటు భయపడతారు, మరియు ఎలా పడితే అలా మాట్లాడతారు. రెండు ఉంటాయి. భయపడ ఉంటుంది, అతిగా మాట్లాడింది. ఇవేమీ లేకుండా ఒక హృదయంతో మాట్లాడింది. ఆ హృదయంతో మాట్లాడింది కాబట్టే తెలుగుదేశం పార్టీ నుంచి, కూటమి నుంచి ఆన్సర్ చేయలేదు. అసలు రాజకీయాల పట్ల ఆసక్తి కూడా ఉందని నాకు తెలియదు. నేను ఒకసారి తిరుపతిలో అంబటి రాంబాబు గారితో కలిసి భోజనం చేసినప్పుడు పిల్లల గురించి మాట్లాడినప్పుడు వాళ్ళకి ఎవరికి రాజకీయాల పట్ల పెద్ద ఆసక్తి లేదంటే చెప్పాడు ఆయన. నాతోనే లాస్ట్ ఏమో అన్నాడు. అలాంటిది అందుకు భిన్నంగా ఒక ఘటన వచ్చినప్పుడు ఆమె రాజకీయాలకు వస్తుందని నేను అనట్లేదు. బట్ ఆ మాట్లాడిన తీరు రాజకీయ నాయకులు చాలా మందికి ఇలా కదా మాట్లాడాలి, మొత్తం కూటమి పార్టీలందరినీ డిఫెన్స్ లో పడేసింది. రెండోది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. వయసులో ఎలా ఉన్నా, ఆమె అనుభవం ఎంత ఉన్నా. ఎందుకంటే ఇట్లా ఉండాలి కదా, ఒక ఘటన జరిగినప్పుడు తొనకూడదు, వెనకకూడదు, ధైర్యంగా ఉండాలి, బాధ్యతగా ఉండాలి. అది ఆపోజిషన్ ని ఆత్మరక్షణలో పడేసింది. ఈరోజు ఎవ్వరు కూడా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా భయపడే పరిస్థితికి వచ్చిందంటే ఖచ్చితంగా యంగ్ టర్క్, ఉన్నత విద్యావంతులు, ఇట్లాంటి ఉమెన్స్. కాకాని గోవర్ధన్ రెడ్డి గారి పాప అమ్మాయి కూడా పూజిత అని ఏదో పేరు చెప్పారు. ఆవిడ కూడా ఇట్లాగే కొంచెం బాగానే మాట్లాడుతున్నట్లు, కొత్త వీళ్ళు వేధింపుల వల్ల కొత్త నాయకులు పుట్టుకొస్తున్నారనే ఫీలింగ్. తెలుగుదేశం పార్టీ ఆలోచించాలి. తెలుగుదేశం ఏమనుకుందంటే కొట్టేసి లోపలేస్తే వాళ్ళు భయపడతారు అనుకున్నారు, ఇతరులు భయపడుతున్నారు. ఈ రివర్స్ ఏమైంది, వాళ్ళు మొండిగా తయారవుతున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు మేము కూడా దీన్ని కసి తీసుకోలేదు, కొట్టాలని కాదు, నిలబడాలి, ఈసారి గెలవాలి అనే కాన్ఫిడెన్స్ ఇచ్చేస్తున్నారు. అంటే కాబట్టి అటు పూజిత గారు ఎవరైనా, తర్వాత ఇక్కడ మన మౌనిక గారు, మీకు ఒకసారి సింగరాయకొండ ఏదో ఎంపీపీ ఎన్నికలు చూసారు, ఒక ఎంపీటీసీ మెంబరు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి కొడతా ఉంటే ఆమె ఓటేసి హైదరాబాద్కి వెళ్ళింది. జగన్ గారు మీకు గుర్తుంటే అన్ని రంగాల్లో 50% ఉమెన్ కి అవకాశం ఇవ్వాలన్నాడు. మీకు రాజకీయ అవకాశాలు కానీ పదవులు ఇవ్వాలన్నాడు. అదేంటి ఇప్పుడు అర్థం అవుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ చేసిన ప్రయోగం అంటే కొత్త వారికి, ఉమెన్ కి ప్రయోగాలు ఇస్తే ఎంత అద్భుతంగా రాణిస్తారనడానికి ప్రయోగాలు చేసిన వాళ్ళు, ప్రయోగాల అవకాశం ఉన్న వాళ్ళు మౌనిక ఒక ఎగ్జాంపులర్ గా అయితే మిగులుతుంది.
రైట్. సుధాకర్ గారు రాజమండ్రి నుంచి. సుధాకర్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్కారం కొమ్మనేని గారు, మీకు పెద్దలకి నమస్కారం. మాట్లాడండి సార్. ఇక్కడ మీరు ఒక మాట మాట్లాడారు, అడిగారు మౌనిక గారి గురించి, పురుషోత్తమ రెడ్డి గారిని అడిగారు. అవును. ఆ మౌనిక గారి మాటలు చూస్తుంటే నాకు జగన్ గారిని ఒక 12 ఏళ్ల క్రిందట 13 ఏళ్ల క్రిందట నేను చూసినట్టుగా నాకు కనబడుతుంది. ఎందుకంటే ఒక సంక్షోభం నుంచి ఒక భయంకరమైనటువంటి కుట్రని దాటుకొని బయటకు వచ్చిన తర్వాత వచ్చిన పరిణితి కనబడుతుందండి. గుడ్ గుడ్ గుడ్. అది సార్. రైట్, థ్యాంక్ యూ. రైట్, విష్ణు గారు చెప్పండి, ఏమిటి చంద్రబాబు నాయుడు గారు సడన్గా వాయిస్ మార్చారు? మొన్న అంత కంగారు పడుతున్నట్లుగా కూడా ఎవరు తప్పట్లు కూడా కొట్టినట్టు నాకైతే అనిపించలేదు అసెంబ్లీలో ఆయన మాట్లాడినప్పుడు. ఏది ఎస్పెషల్లీ లడ్డూ అంశానికి సంబంధించి ఆయన హెరిటేజ్ మీద ఇష్యూ వచ్చినప్పుడు హెరిటేజ్కి లింక్ పెడతారా అని అన్నారు. సో ఓకే, ఎవరు పెట్టకూడదు నిజంగా, కాకపోతే ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఇచ్చారు కాబట్టి దాంతో ఇబ్బంది వచ్చింది. రెండో వైపు ఇందాపూర్ది బయటపడింది. వాటితో అసలు సంబంధం లేదు, అసలు ఆ టెండర్లో ఎక్కడ అవినీతి జరగలేదు. 2014-19 మధ్య, అలాగే ఇప్పుడు టెండర్లు ఇచ్చినటువంటి తీరు, వీటన్నిటి మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేసుకోండి అని సవాల్ చేస్తుంటే ఆయనకి బాగుండేది కదా అనిపించింది. మీరేమంటారు? సవాళ్ళు ఏ రకంగా చేస్తారు సార్? ఎందుకంటే కూటమి పార్టీలని ఈయన ఇంటికి పిలిచి అందరినీ వరుసనే కూర్చోబెట్టినప్పుడే ఆ రంగులన్నీ మారిపోయినాయి, వాళ్ళ ఫేస్లో ఉన్న రంగులు. అంటే ఆ రోజే స్టార్ట్ అయిందనమాట. దేనికి స్టార్ట్ అయింది? ప్రజలలో వ్యతిరేకత వస్తుంది, మనం డిఫెన్స్లో పడిపోయాము, దీని మీద నేను మాట్లాడటం కాదు, తెలుగుదేశం మాట్లాడటం కాదు, ఇతర 2 రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ, జనసేన కూడా మాట్లాడాలి అని చెప్పని ఆయన ఇంటికి పిలిచి వాళ్ళతో కూడా మాట్లాడిచ్చారు కదా. ఆ రోజే ప్రారంభమైంది ఈ లడ్డూ విషయంలో తిరోగమనం స్టార్ట్ అయిందని, ఆయన చేసినటువంటి ఆరోపణలు తప్పు అని చెప్పని, సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్టు కరెక్ట్ అని చెప్పని ఆ రోజు నుంచి ప్రారంభమైంది. శాసనసభలో ఆయన ఎంతో పెద్ద దీని కింద మాట్లాడాల్సినటువంటి మాటలన్నీ కూడా మాట్లాడేశారు. ఆఖరికి ఏ రకంగా మాట్లాడారంటే లడ్డూలో వేరే కెమికల్ కలుపుతున్నారు, బాత్రూంలో వాడేటటువంటిది అని చెప్పి మాట్లాడి దాని తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకున్నారనమాట శాసనసభలో. ఇది చాలా సున్నితమైన విషయము, దీని మీద మాట్లాడకూడదు అనుకున్నాను అని చెప్పని మాట్లాడటం అంటే వాళ్ళకి ప్రజా ఆగ్రహం, హిందువుల ఆగ్రహము, లేకపోతే వెంకటేశ్వర స్వామి భక్తుల యొక్క ఆగ్రహము తెలుగుదేశానికి తగిలింది అని, మరింతగా తగులుతుందని చెప్పని అర్థమైంది. అర్థమైన తర్వాత ఆయన రకంగా మాట్లాడాడు. దీంతోపాటు ఇందాపూర్ సంగతి, ఇందాపూర్లో హెరిటేజ్కి రెండింటికి సంబంధం ఉందని చెప్పని నెమ్మదిగా బయటపడుతూ అత్యధిక రేటుకి ఇచ్చారని చెప్పని బయటపడుతున్నటువంటి తరుణంలో వాళ్ళ పత్రికలు రాయిపోయినా సోషల్ మీడియాలో విపరీతంగా వస్తున్నటువంటి సందర్భంలో హెరిటేజ్ యొక్క పరిస్థితి, వాళ్లకు ఉన్నటువంటి ఇవన్నీ కూడా డమాలైపోతాయి, బహిరంగ మార్కెట్లో అమ్మకాలు కొనుగోలు తగ్గిపోతాయని చెప్పని దాని మీద ఒక ఇదైనటువంటి బ్రాండ్ పడుతుందనే ఉద్దేశంతో ఆయన ఒక వెనకడుగు వేసినట్టుగా కనపడుతుంది. అలాంటి సందర్భంలో ఆయన ఏ రకంగా డిమాండ్ చేస్తారు? సిబిఐకి ఇవ్వని చెప్పని మొత్తం డొంకంతా కదులుతుంది కదా. ఆల్రెడీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో సిబిఐ ఇచ్చినటువంటి ఒక స్పష్టమైనటువంటి జంతు కొవ్వు కలవలేదు అని చెప్పని ఒక స్పష్టమైనటువంటి వాస్తవాన్ని ప్రజల ముందు పెట్టినప్పుడు మళ్ళీ తిరిగి అదొక డిమాండ్ చేసినటువంటి సందర్భంలో మళ్ళీ ఒక వెనకడుగు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తప్పు చేసింది అని చెప్పని మళ్ళీ ప్రజలకి రుజువు చేయడానికి ఆయన ఎందుకు ముందుకు వస్తారు? కాబట్టి విష్ణు గారు ఆసక్తికరంగా ప్రతిపక్షాలు కూడా ఆ ఇష్యూలో అవును 2014-19 మధ్య ఎందుకు చేయించండి, అది కూడా సిబిఐ ఎంక్వైరీ అట్లాగే ఇప్పుడు జరిగిందని కూడా చేయించండి అని ఎందుకు డిమాండ్ చేయట్లేదు? పెద్ద సీరియస్గా ఎందుకు ఆ ఇష్యూ మళ్ళీ తిరుమలకి అప్రదిష్టనా లేకపోతే ఏమిటి? తిరుమలకి అప్రదిష్ట ఉంటే అసలు వాళ్ళ జంతు కొవ్వు కలిసింది, లేకపోతే ఇంకో కొవ్వు కలిసింది, లేకపోతే ఇంకొక ఆయిల్ కలిసింది అని చెప్పినటువంటి సందర్భంలోనే ముఖ్యమంత్రి గారికి సలహా ఇస్తారు, ఇది వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఇష్యూ, మీరు ఆధారాలతో సహా మాట్లాడినారు. అంతేగా అలా మాట్లాడకుండా ఈ 2 పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీ కానీ జనసేన కానీ పదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మాట వల్లి వేస్తూ వచ్చారు నిన్న మొన్నటి దాకా కూడా. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆ రకమైనటువంటి డిమాండ్ చేస్తే
వాళ్ళిద్దరు ముగ్గురు మధ్య ఉన్నటువంటి ఐక్యత దెబ్బతినిపోతుంది కదండి. వాళ్లే ముగ్గురు కాదు, కలిసి ఉన్నటువంటి వాళ్ళ గురించి కాదు, పరిస్థితి నేను అడుగుతుంది మళ్ళీ ప్రతిపక్షం తిరిగి రాబోయే రోజుల్లో లేదు లేదు ప్రతిపక్షం గురించి. ఇప్పుడు వైసీపీ కానీ లేదా సిపిఐ సిపిఎం కానీ కాంగ్రెస్ కానీ వీళ్ళెవరు అయ్యా మాట్లాడొద్దని అన్నారు తప్ప మరి వాటి మీద కూడా ఇప్పుడు ఎంక్వైరీ అయ్యింది అని అడగట్లేదు, ఎందుకని అనవసరంగా ఇష్యూ అవుద్దనా ఏమిటి? అంటే అలాగా సార్, ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారని చెప్పని ప్రతిపక్షంగా మనం కూడా తప్పు చేసేటటువంటి పరిస్థితి కాదు. ఆల్రెడీ ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ విషయంలో మనం ఎంత ఆచితూచి మాట్లాడితే అంత మంచిది అని చెప్పని పార్టీ లైన్ కూడా ఉంది. అలాంటిది వాళ్ళు మాట్లాడినట్టుగా ఆధారాలు లేకుండా వాళ్ళు మాట్లాడినట్టుగా ప్రజలకి తప్పుదోవ పట్టించే విధంగా ప్రతిపక్షం మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. అయినప్పటికీ కూడా ఇందాపూర్కిను లేకపోతే హెరిటేజ్కి ఉన్నటువంటి సంబంధాన్ని ప్రజల ముందు పెట్టడం జరిగింది. ప్రజలే నిర్ణయిస్తారు అన్ని విషయాల్ని కూడా. కాబట్టి ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారి లాగా ఎదురుదాడి చేయటము, లేకపోతే లడ్డూని రాజకీయంగా వాడుకోవడం కోసం చూడటం, హిందూ మతాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూసేటటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా చేయదు, ఆధారాలతో సహా. ఎందుకు అది కూడా కాకుండా సుప్రీంకోర్టు తలుపు తట్టాం కదా, ఖచ్చితంగా ఈ సిబిఐ ఎంక్వైరీ అంతా కూడా సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. సుప్రీంకోర్టే మళ్ళీ చెప్తుంది ఏం జరిగింది, ఆ రిపోర్ట్ అంతా కూడా అఫీషియల్ గా బయట పెట్టేటటువంటి టైం దగ్గర పడింది. ఓకే రైట్. సూర్యచంద్రరావు గారు గుంటూరు నుంచి, నమస్కారం అండి, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్కారం సార్. ఈ లడ్డు వ్యవహారం తోటి బాగా దెబ్బతింది పవన్ కళ్యాణ్ సార్. ఎవరు బాగా? పవన్ కళ్యాణ్ అండి. ఆయన ఆ రోజు మెట్లు కలిగే కన్నా అది చంద్రబాబు మాటలను వ్యతిరేకించి కనుక వెళితే ఇవాళ ప్రత్యామ్నాయంగా వైసీపీ ప్రత్యామ్నాయంగా ఇది అవకాశం వచ్చేదండి. ఆయనకు కూడా మంచి ఎలివేషన్ వచ్చేది, గౌరవం పెరిగేది. కరెక్ట్, బాగా చెప్పారు, దాంట్లో తప్పలేదు. రైట్, ఇట్లా అర్థవంతంగా మాట్లాడితే బాగుంటుంది. కరెక్ట్. పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, నిజంగానే నాకైతే సరే ప్రతిపక్షం అధికార పక్షం అన్నట్లు ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి గారు అంతకుముందు చేసిన ఆరోపణలు, ఆ తర్వాత వచ్చిన పరిణామాలు, ఈ క్రమంలో ఆయనే ముందుకొచ్చి దీని మీద కూడా ఎంక్వైరీ చేసుకోండి నేను ఎందుకు అనలేకపోయారనే ప్రశ్నకి మీ దగ్గర ఏమైనా సమాధానం దొరుకుతుందా? అంటే కొమ్మినేని గారు, ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రకటనే అందరికీ మోడల్ గా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్రకటన చేశారు, ఆయన పైన అన్ని నిందలేస్తే ఆటోమేటిక్ గా నీ సంగతి ఏంటని అంటారు. కానీ జగన్ గారు తిరుమల తిరుపతి దేవస్థానం విషయాలు ఏం మాట్లాడారు, మా పీరియడ్లోనే కాదు వాళ్ళ పీరియడ్లో కూడా జరగదు, ఎందుకంటే అది గొప్ప వ్యవస్థ అని చెప్పి మాట్లాడారు. ప్రతిపక్ష నాయకుడు ఎవరు అటు మాట్లాడరు, మేము గొప్ప, ప్రతిపక్షం వాళ్ళు అధికార ప్రకటన తిడతారు. అందుకు భిన్నంగా నేను ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేశారు, ఇది సెన్సిటివ్ ఇష్యూ అని. పూర్తిగా వారితో నేను ఏకీభవిస్తూ అది మీ నుంచే స్టార్ట్ కావాలి, ఎవరైతే సెన్సిటివ్ అన్నారో వాళ్ళ నుంచే స్టార్ట్ కావాలి, దీన్ని ఎవ్వరూ మాట్లాడకుండా ఫైనల్ గా ముఖ్యమంత్రి గారు రియలైజేషన్ కనపడతా ఉంది. కానీ ఇది కాదు ఉండాల్సింది, ఏమంటారు, సున్నితమైన విషయం కాబట్టి నేను ఆ రోజు అలా మాట్లాడాల్సింది కాదు, ఇంకా నాతో సహా అందరూ ఆపేద్దాము, సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి మనం వ్యవహారాలు నడుపుదాము అని ఒక ప్రకటన గారు ముఖ్యమంత్రి గారు చేస్తే మొత్తం ఆగిపోతుంది పరిస్థితి. కానీ ముఖ్యమంత్రి గారు సున్నితమైన విషయం అంటారు, ఎవరిని మాట్లాడొద్దు అంటారు, కానీ వాళ్ళు మళ్ళీ మాట్లాడతారు. ఉన్నది మీకు గుర్తుంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మొన్న ఒక ప్రకటన చేశారు, నేను ముఖ్యమంత్రి గారి ఇంటికి వెళ్తే ముఖ్యమంత్రి గారు నాకు పింగాణి కప్పులో కాఫీ ఇచ్చారు, నేను బయటకు వచ్చి ఈ కప్పు దేంతో తయారు చేస్తారో తెలుసా, బాత్రూంలో వాడే కాంబోర్డ్తో తయారు చేస్తారంటే ఎంత అసహనంగా ఉంటుంది, పోలికేంటి అని అన్నారు. చాలా గొప్ప మాట అది. దీన్ని ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకోవాలి. ఎందుకంటే మన పోలికలు దేని పోలిక చేస్తున్నాం, మనం ఉచ్చరించడానికి కూడా వాడలేని పదజాలాలు వాడుతున్నాం. ఇది మనం విశ్లేషణ అయిపోయింది సార్, ఆ దశ దాటొచ్చి సరే ఆయన అన్నారు. నా ప్రశ్న ఏమంటే హెరిటేజ్కి ఒక కంపెనీకి తిరుమల ఇష్యూ పక్కన పెడదాం, ఈ రెండుకి మధ్య సంబంధం ఉందనేది ఆరోపణ, కరెక్టా కాదా అనేది అది ధైర్యంగా చంద్రబాబు గారు కనుక 2014-19 మధ్య 275 రూపాయలకి ఇందాపూర్ ఇచ్చినా కూడా అది కల్తీ కాదు, నేను 300 రూపాయలకి తర్వాత ఇచ్చిన కంపెనీలు కల్తీ అని అన్నప్పటికి కూడా ఇది కల్తీ కాదనే ఉన్న ధైర్యంగా చెప్పగలిగారా? మరి అది కూడా కల్తీ అనే కదా ఇప్పుడు మిగతా వాళ్ళు అడుగుతూ ఉంది. అలాగే 658 రూపాయలకి నందినిని పక్కకు తప్పించి ఆ కుర్రాడు నాగార్జున వైసీపీ లీడర్ మొదటిసారిగా అతను అంతా డీటెయిల్డ్గా చెప్తే ఆశ్చర్యం వేసింది, ఇంత జరిగిందా అని. 658 రూపాయలకి నందినిని తప్పించి ఇవ్వటం కరెక్టా కాదా? దీని మీద కావాలంటే విచారణ వేసుకోండి అని అడగాలి కదా అని నా ప్రశ్న. ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు టెండర్ పాలసీలో మార్పులు చేసిన తర్వాత ఆ టెండర్ పాలసీలు పలానా కంపెనీ కోసం మార్చారనేది నాగార్జున గారి ఆరోపణ. ఆ రోజు అంటే సమ్ కిలోమీటర్స్ వరకు డెస్టినేషన్, కానీ చివరికి దానికోసం మార్చారు, దానివల్ల మార్చారని ఆరోపణ వచ్చింది. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి కొమ్మినేని గారు? ఇదే టెండర్ల పాలసీలో మార్పులు చేసి కోవిడ్ టైంలో
కొన్ని మార్పులు చేసి దాని కెపాసిటీ వాటిలో మార్పులు చేసి మల్టిపుల్ కంపెనీలు వస్తే బెటర్ ప్రైజెస్ వస్తుందని ఆ రోజు అనిల్ కుమార్ సింఘాల్ గారు ఉన్నప్పుడు చేశారు. దాన్ని మీరు వివాదం చేసినప్పుడు ఇది ఎందుకు వివాదం కాదు? ఎందుకంటే మనం చేసిన ప్రయోగాలు, మనం చేసిన అసహజమైన పోలికలు ఇప్పుడు మనం చుట్టుకుంటున్నాయి. ఆయన చెప్పిన మాట హెరిటేజ్ కి దానికి ఏం సంబంధం అంటే సంబంధం లేదు. బట్ మీరు పోలికలు ఎట్ట చేసినారు గతంలో, ఆ పోలికలు పరిస్థితి మీకు దురుచుకుంటున్నాయి. రెండోది, ఏ కంపెనీ అయినా, హెరిటేజ్ అయినా ఇంకోటైనా కొమ్మినేని గారు, వ్యాపార సంబంధాలు అందరితో ఉంటాయి. కానీ మీరు అట్లా చూసారా గతంలో? దేనికి సంబంధం లేని లింకులు అంతా పెట్టడం వల్ల ఆ లింకులు ఇప్పుడు మీకు తగులుకున్నాయి. ఇప్పుడు మళ్ళీ బాధపడితే లాభం ఉంది. కాబట్టి ఫస్ట్ మీరు అసహజమైన లింకులు కానీ విత్డ్రా చేసుకొని ఆ పదజాలను ఉపసంహరించుకుంటే ఇవన్నీ కౌలికి వస్తాయి. అవి రాకుండా అట్లని కాదండి. కానీ నిజానికి ఇదే కనుక ఉమ్మడి రాష్ట్రంలో ఏంటి ఇది పెద్ద ఇష్యూ అయిండేది. చాలామంది దీని మీద ఇది స్కామ్ కదా అని ఆరోపణ చేసి విచారణకి డిమాండ్ చేసి ఉండేవాళ్ళు. సరే, ఇక్కడ తిరుమల అనే ఇష్యూ కూడా ఉండబట్టి ఇట్లా చేస్తున్నారు. ఇంకో పాయింట్ అన్నారు ఆయన, హెరిటేజ్ మీద ఫ్యాక్షన్ దృష్టితోటి ఇట్లా చేస్తున్నారని. మరి ఫ్యాక్షన్ దృష్టి అయితే తెల్లారు లెగిస్తే సాక్షి మీద కేసులు పెట్టి వేధిస్తే, అలాగే భారతీ సిమెంట్స్ లీజుల మీద కూడా ఎక్కడెక్కడో పీకి, అది కదా ఫ్యాక్షన్ మనస్తత్వం. ఇక్కడేమో డైరెక్ట్గా ఓపెన్గా కనపడతా ఉంది. ఎక్కడ హెరిటేజ్ ఇందాపూర్ లింక్ అనేది ఇష్యూ ఓపెనింగ్ కనపడుతుంది. ఇక్కడ ఏమీ లేకపోయినా కూడా పని కట్టుకుని ఆయన మరి వేధిస్తున్నారు కదా, అది ఫ్యాక్షనిజం కింద రాదా? ఫ్యాక్షన్ అనేది ఒక ముఠాతత్వంతో అనేది అంటూ వాడేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ, ఆయన మర్చిపోతున్నాడు, నేను కూడా రాయలసీమ. ఫ్యాక్షన్ అనే పేరు పెట్టి ఏది పడితే ఇప్పుడు భారతీ సిమెంట్ ఉంది, అసలు దాని ఇంటర్నేషనల్ కంపెనీ 52% టేక్ ఓవర్ మారిపోయింది, ఓనర్షిప్ వేరు. అవును, లింక్ కూడా లేదు అసలు, అది కూడా తెలియకుండా మాట్లాడేస్తున్నారు. అంటే నేనేమంటానంటే, నిందలు వేయడానికి కోసం ఏ పోలికలైనా మీరు చేసినప్పుడు రేపు మిమ్మల్ని కూడా అట్లా పోల్చకుండా ఎట్టుంటారు అనేది ఇది ఒక ఉదాహరణ. ఇప్పటికైనా విత్రాగాండి. రైట్, ఇప్పుడు జగన్ గారు ప్రతిపక్షం నుండి మేము కరెక్ట్ మీరు తప్పు అని అనట్లేదే. ఈ విషయంలో మేము కరెక్టే మీరు కరెక్టే, అక్కడ చేయడానికి లేదని చెప్పారు. అంతకన్నా మించిన ప్రతిపక్షానికి మీకు ఎక్కడ దొరుకుతాడు? దాన్ని వదిలేసి నిందలేస్తే మీరు ఇప్పుడు దాన్ని అనుభవిస్తున్నారు. ఇప్పుడు రిలీజ్ అయినా నేను అంటుంది ఏంటంటే, జరిగిపోయింది, నేను గమ్ముంటాను, నేను అట్లా మాట్లాడాల్సింది కాదు, మీరు గమ్మునని ఒక మాట నండి ఉందాగా ఉంటుంది. అది అనుకున్నా నేను గమ్మునని చెప్పితే మళ్ళీ మాట్లాడతారు తెల్లారితో నుంచి. అది ఒక యాంగిల్. కానీ రెండో యాంగిల్ చూసినప్పుడు ఖచ్చితంగా నా అభిప్రాయం అయితే 2014-19 మధ్య నిజంగా ఎంత తక్కువ ధరకి ఎట్లా ఇచ్చారు ఏమిటనే దాని మీద కూడా దర్యాప్తు జరపాలా. అట్లాగే ఇప్పుడు 658 రూపాయలు నందినిని తప్పించి ఎట్లా ఇచ్చారనే దాని మీద దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ధైర్యంగా సవాల్ చేస్తుంటే నేను అభినందించి ఉండేవాడిని. కానీ వారికి ఆ డిమాండ్ చేసి అరుగుతుంది. జగన్ గారు మేము ఎందుకు చేయమంటే అది కాదు కాబట్టి, దాని వివాదం చేయదలుచుకోలేదు కాబట్టి, ఆయన చేయదలుచుకున్నాడు కాబట్టి చేయాలి ఆయన, ఎందుకంటే ఆయన నమ్ముతున్నాడు కాబట్టి చేయాలి మనకి. రైట్, ఇక బడ్జెట్ అంశంలోకి వెళ్దాం. బాండ్లు పంచి బాబు బురిడి, సూపర్ 6 హామీలకు మంగళం. 3 బడ్జెట్లలో ఇచ్చింది 0, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, ప్రధాన హామీలకు దిక్కులేదంటూ ఇవాళ కథనాన్ని ఇచ్చారు. 2.3 లక్షల కోట్ల మేర ఎగ్గొట్టారని చెప్పి కూడా రాశారు. ఈ లెక్కలకు రెక్కలు, ఆదాయం ఊహాజనిత లెక్కలతోటి ఇచ్చేశారు. అలాగే పూర్పాలన అంట, 6,000 కోట్లు విదేశీ రుణం అమరావతి కోసం అంట. సూపర్ 6లు అవుట్, గుట్టుగా గ్యారంటీ అప్పులు. విశేషం ఏంటంటే, ఈనాడు, ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం పత్రికలు బ్రహ్మాండం బజిగోవిందంటూ ముందు రాశాయి. సవాళ్లున్న సంక్షేమం, అభివృద్ధి సంకల్పం, అప్పులు తగ్గించుకుని ప్రగతి దిశగా, ఇవన్నీ ఈనాడు కథనాలు. బకాయిలు చెల్లిస్తూ వడ్డీలు భారం తగ్గించుకునే ప్రయత్నం బాగానే ఉంది. అయితే అన్ని పేజీలు విపరీతంగా రాసి చివరిలో ఏదో మరి తెలియక ఎవరన్నా రిపోర్టర్ రాశాడో ఏం పోడో ఒక నిజం రాశారు. ఆర్థిక భారంపై స్పష్టత ఏది, అప్పుల మీద ఏంటి, ఆ కార్పొరేషన్ అప్పుల గురించి వీటి గురించి ఏది స్పష్టత లేదని నిజంగా రాశారు. అనుకోకుండా పబ్లిష్ చేశారేమో ఒక వాస్తవం బయటకు వచ్చింది. ఇంత తక్కువ రెవెన్యూ లోటు సాధ్యమా? 22,000 కోట్లు చూపిస్తున్నారు. అంతకుముందు 33,000 కోట్లు అంటే అది 41,000 కోట్ల లోటుకి వెళ్ళింది. ఇప్పుడు 22,000 కోట్లు ఎట్లా వస్తుంది అని చెప్పి. అలాగే రాబడి సాధించడమే అసలు సవాల్. మీరు అనుకున్న 2,34,000 కోట్లు అంటే 1,90,000 కోట్లు కూడా రాలేదు. ఈ 50,000 కోట్లు ఎప్పుడు వస్తుంది ఈ ఏడాదిలో, వచ్చే ఏడాది కూడా ఇట్లాగే లెక్కలు ఉన్నాయా అని ఈ 2 వార్తలు రాసినందుకైతే ఈనాడిని మనం ఫోన్లే మంచి పని చేసామని అనుకోవాలి. కానీ ఇదేదో పొరపాటుని రాసినట్టుగా అనిపిస్తూ ఉంది. సో విష్ణు గారు చెప్పండి, ఈ బాండ్లు రాసి బురిడి కొట్టించినట్టేనా? ఏపీ ప్రజల్ని వాళ్ళంతా కూడా ఏముందలేని చాలా తేలిగ్గా తీసుకుంటున్నారా? సార్, ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సంవత్సర కాలం ముందు ఒక కుట్ర కోణంతో బాండ్లు ఇచ్చి మీ ఇంటికి
ఈ పెన్షన్ల విషయంలో కానీ, ఆడబిడ్డ నిధి విషయంలో కానీ, రకరకాల సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఈ రకంగా మీకు డబ్బులు వస్తాయి అని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ సంతకాలు పెట్టి ఇంటింటికి బాండ్లు పంచారు. ప్రజల్ని మభ్యపెట్టారు, ప్రజల్ని మోసం చేశారు. ఎన్నికల సభల్లో చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతి సభలోనూ చెప్పారనమాట, బాండ్లన్నీ మీకు డబ్బులు అయిపోతాయి, ఫలానా తేదీలోపు మీకు డబ్బులు ఇస్తాము అని చెప్పని, కరెంటు ఛార్జీలు పెంచము అని చెప్పని, జగన్ గారి కన్నా ఎక్కువ ఇస్తాము అని చెప్పని ఎన్నికల ముందు చెప్పినటువంటి ఈ ప్రభుత్వము ఏం చేసింది ఒకసారి మనం పరిశీలిస్తే, సూపర్ సిక్స్లో ఏ కార్యక్రమాలు అమలయ్యాయి, ఎంతమంది జనాభా ఉన్నారు, ఎంత డబ్బులైనాయి, బడ్జెట్లో ఎంత పొందుపరిచారు, దీని మీద క్లియర్గా 1-2 బడ్జెట్లు చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని తీసుకున్నాం. బాబు షూరిటీ ఏ విధంగా బాండ్ల రూపంలో ఇచ్చారు, మోసం ఏ విధంగా గ్యారంటీగా చేశారు, బడ్జెట్లో ఏ రకంగా పొందుపరిచారు అని చెప్పని ప్రతి విషయాన్ని కూడా ప్రజలకు సవివరంగా వివరించడం జరిగింది. ఈ బడ్జెట్లన్నీ కూడా మోసం గ్యారంటీ బడ్జెట్లు అనమాట. ఎందుకంటే ఫస్ట్, సెకండ్, ఏ గ్యాస్కి ఎంత మంది పబ్లిక్ ఉన్నారు, ఎంతమంది ఎన్ని కనెక్షన్లు ఉన్నాయి, ఎంత డబ్బులు పెట్టారు, ఎంత రిలీజ్ చేశారు అంటే మొత్తం అంతా కూడా కుదించేసుకుంటారు. సూపర్ 6, సూపర్ 7 లేనటువంటి బడ్జెట్ని ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇదంతా కూడా మోసగారి బడ్జెట్, బాబు మాటలే మోసం, బాబు షూరిటీ అనేది మోసం అని చెప్పిన క్లియర్గా అర్థమైపోతా ఉంది. ఉదాహరణకి పెన్షన్లు తీసుకుందాం, 5 లక్షల పెన్షన్లు కట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు రాబోయే రోజుల్లో బడ్జెట్లో పొందుపరిచినటువంటి అంశానికి తగ్గట్టుగా 8 లక్షల పెన్షన్ని కట్ చేయబోతా ఉన్నారు. 1,00,000 మంది పెన్షన్లు వికలాంగులకి కట్ చేయబోతా ఉన్నారు. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ ప్రవేశం, పరిపాలన. అలాగే రాబోయే దాని గురించి కూడా, రాబోయే ఆదాయం గురించి కూడా చాలా ఎక్కువగా చూపించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి గ్రాంటీన్ ఎయిడ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంత వచ్చింది, అలాగే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎంత వచ్చిందని ఒకసారి మనం చూస్తే చాలా పూర్గా ఉందన్నమాట. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలన. ముందు ఎన్నికల ముందు చెప్పినటువంటి మాట ఒకటి, బడ్జెట్లో ప్రవేశపెట్టేటటువంటి మాట ఒకటి, పత్రికల్లో రాసేటటువంటి మాట ఒకటి. ఈ రకంగా ప్రజల్ని మోసం చేయాలని చెప్పిన ప్రయత్నం జరుగుతుంది. ఈ రకంగా ప్రజలు ఇప్పటికైనా సరే అర్థం చేసుకున్నారు. మేము బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని ఒక పేరు పెట్టామనంటే ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో మోసం జరుగుతూ ఉంది, అందరికీ మోసం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు లేవు. ఉదాహరణకి విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ 8,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఎంత బడ్జెట్లో ప్రవేశపెట్టారు, ఎంత బడ్జెట్లో పొందుపరిచారు? అలాగే నాడు నేడులో ఎంత డబ్బులు కావాలి, మీరు బడ్జెట్లో ఎంత పొందుపరిచారు? ఇలాంటి అంశాలన్నీ ప్రతి విషయాన్ని కూడా మనం గమనిస్తే, ఉదాహరణకి నిరుద్యోగ వృత్తి తరపున 21,600 కోట్ల రూపాయలు ఎగ్గొట్టినట్టుగా ఇప్పుడు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ఆడబిడ్డ నిధి 1,00,000 కోట్లు, ఈ దాదాపుగా 2,70,000 మంది ఉంటే 3 సంవత్సరాల్లో ఎంత ఇవ్వాల్సి వస్తుంది అంటే అంతా కలిపితే 1,00,000 కోట్ల రూపాయలు. అంటే ఎంత పెద్ద మాటలు మాట్లాడారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టో ప్రవేశపెట్టిన రోజున వాస్తవానికి తగ్గట్టుగా ముందు చూపుతో రాష్ట్రానికి వచ్చేటటువంటి ఆదాయం ఎంత, మనం చేయగలిగినటువంటి ఖర్చు ఎంత, ఏ విధంగా అంచనా వేసి ఒక మేధావిలాగా ప్రజల ముందు పెట్టారు. కొంతమంది దాన్ని అవకాశంగా తీసుకుని మొత్తం చేసేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా ఈరోజు నెట్టనిలున ముంచినటువంటి పరిస్థితి కనపడుతుంది. దానికి ప్రతిరూపమే ఈ బడ్జెట్లో మొత్తం అన్ని కూడా కనపడింది. రాబోయే 2-3 బడ్జెట్లు బాగా చేస్తారంట. అంటే అర్థం ఏంటి అంటే ఈ బడ్జెట్ సరిగా లేదు అని చెప్పని వాళ్ళే ఒప్పుకున్నట్టుగా కనపడుతుంది కదా. ఈ రాష్ట్రంలో బడ్జెట్ యొక్క వివరాలు రైట్ అన్నారండి. 2-3 రాబోయే బడ్జెట్లు మరింత మెరుగుగా చేస్తామని చెప్పి మాట్లాడుతుంది. ఓకే, పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి. మొత్తం నిన్న మీరు ఈనాడు పేపర్ చదివే ఉంటారు, చూసే ఉంటారు బహుశా. అసలు పేజీలకు కొద్దీ వండారు. చివరిలో ఒక్క పేజీలో 1-2 వార్తలతోటి మొత్తం అదంతా నలిఫై అయిపోయింది కదా. సాక్షిలో డీటెయిల్డ్గా అన్ని రకాల వార్తలు ఇచ్చారు, అదొక యాంగిల్. కానీ విపరీతమైన భజన చేసి చివరికి తుస్సు అనిపించారు. రెండో వైపు అసలు ఈ బడ్జెట్ స్పీచ్ అంతా వింటే బుగ్గన గారు చెప్పినట్టు కాకి లెక్కలు, పచ్చి అబద్ధాలతోటి జనాన్ని మోసం చేసినట్లే అవుతుందా? అంటే ఆంధ్రప్రదేశ్ జనం ఏమీ తెలియని అమాయకులు, అజ్ఞానులు అనే ఫీలింగ్లో వీళ్ళు ఇష్టం వచ్చినట్లు అంకెలు వేస్తున్నారని అనుకోవాలా? ఎన్నికల సమయంలో చేసే ఉపన్యాసానికి బడ్జెట్ ప్రతిపాదనకి ఏమి తేడా లేకుండా పోయింది. ఎన్నికల్లో సంబంధం లేకుండా ఓట్ల ప్రయోజనాలకి కోసం ఉపన్యాసాలు చెప్తుంటారు కదా.
ఈ బడ్జెట్ ప్రసంగాలు కూడా ఆచరణ ఏంటి, లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, రాబడి ఎంత, ఖర్చు ఎంత, కేటాయింపులు ఏంటి, అవకాశాలు ఏంటి, ఇవేమి కనపడవు. అన్ని ఉల్టాగా కనిపిస్తాయి. ఓ 2-3 అంశాలు నేను ప్రస్తావిస్తాను. ఒకటి, ఎన్నికలు మీరు బురిడి, ఈ బాండ్లు ఇచ్చి బురిడి కొట్టించారన్నారు. మొత్తం 27 రకాలు, మనం సూపర్ 6 సూపర్ 7 అంటున్నాం. వాళ్ళు ఇచ్చిన హామీల సంఖ్య 27 అయితే అందులో అయ్యే ఖర్చు ఆ స్పిరిట్ తో 1,61,458 కోట్లు అవుతుంది. ఇప్పుడు బడ్జెట్ లో కేటాయింపులు అన్ని కలిపి చూసుకుంటే 50-60 వేల కోట్ల లోపే ఉన్నాయి. మరి దాంట్లో ఎంత ఖర్చు పెడతారనేది వేరే సంగతి. అని ఉన్నాయి అంటే 1,00,000 కోట్లు అసలు ప్రతిపాదనలో లేదు కదా. ఇంకా బాండ్ ఇచ్చి జనాన్ని ఇబ్బంది పెట్టినట్టే కదా. ఇది మొదటి అంశం. రెండోది, కుమ్మినేని గారు అన్నిటికన్నా మించి ఆందోళన చెందాల్సిన అంశం అప్పుల గురించి, అదేవిధంగా ఆ సంపద గురించి చాలా విచిత్రమైన విన్యాసాలు ఈ బడ్జెట్ లో కనిపిస్తాయి. అప్పుల గురించి ఏం మాట్లాడతారు? 9,75,000 కోట్ల రూపాయలు మా పైన మాకు అప్పు భారాన్ని పెట్టేసి వెళ్ళిపుచ్చినారు అంటారు ఉపన్యాసంలో. ఫైనాన్స్ మినిస్టర్ పెట్టేసి వెళ్ళిపోయిన ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. కానీ అదే బడ్జెట్ ప్రసంగంలో ఆన్ రికార్డుకి ఏం చెప్తారు కొమ్మినేని గారు? 25 నాటికి బడ్జెట్ అప్పులు 5,68 కోట్లు చేరుతుంది, 26 నాటికి 6,39 కోట్లు చేరుతుంది, 27 నాటికి 7,11 కోట్లు చేరుతుందని బడ్జెట్ లెక్కలో చెప్తారు. ప్రసంగంలో ఏమో ఇక్కడ ఇంకొక పాయింట్ అండి, జనాన్ని మోసం చేయటం అంటే ఇది ఖచ్చితంగా మోసం చేయటమే అవుతుంది. ఆ మొత్తం 7 లక్షల కోట్ల అప్పులో చంద్రబాబు గారు 5 ఏళ్లలో చేసినప్పు, విభజన నాటికి వచ్చినటువంటి 1,00,000 కోట్ల అప్పు కూడా కలిపి ఉంటుందని మాత్రం ఎక్కడ చెప్పరు. ప్లస్ జగన్ గారి టైంలో కరోనా వచ్చిన సందర్భాన్ని కూడా పొరపాటు కూడా గుర్తు చేయరు. సో మొత్తం వాళ్ళ టైంలో అప్పు కూడా ఈ మీద తోసేస్తారు. అది విచిత్రంగా. 27 నాటికి 7-11 బహుశా వీళ్ళు దిగిపోయే నాటికి 9,75,000 కోట్లు బడ్జెట్ అప్పులు రావచ్చు. అంటే వీళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన వారసత్వ అప్పు, ఆ వారసత్వ అప్పులు జగన్ గారికి 0%, చంద్రబాబు గారికి మేజర్ పార్ట్ ఉంటుంది. ఎందుకంటే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి అప్పుల నుంచి స్టార్ట్ అయినాయి. కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన డబ్బులకి చంద్రబాబు గారు మొదటిసారి 5 ఏళ్ళకి, ఇప్పుడు ఈ 5 ఏళ్ళు కంప్లీట్ కి మొత్తానికి జగన్ గారు బాధ్యత. రెండో విషయం ఇంకా గమ్మత్తైంది, జగన్ గారు చేసిన అప్పులకి మేము అప్పులు చేస్తున్నాం తిరిగి. మేము ఎందుకు అప్పులు చేస్తున్నాం అంటే వీళ్ళ కోసం కాదు, జగన్ గారు అప్పులు తిరిగి చెల్లించడానికి. ఇది కూడా ఎంత దారుణం అంటే, అప్పులు ఎలా ఉంటాయి కొమ్మినేని గారు? 7 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల నిడివిలో అప్పు తీసుకుంటారు. అంటే జగన్ గారు చేసినా ఎవరు చేసినా 7 సంవత్సరాలు ఎక్కువ జగన్ గారు లాంగ్ టర్మ్ అప్పులు తీసుకున్నాడు. అంటే భారం పడకూడదని. అంటే జగన్ గారు అప్పులు ఇంక 22 ఏళ్ళు, చంద్రబాబు గారు 22. ఈయన ఇప్పుడే కట్టేసే దానికోసం మొత్తం అప్పులు చేసేది. వీళ్ళు చేసే 1,00,000 కోట్ల అప్పులు ఏంటంటే జగన్ గారు అప్పులకు వడ్డీలు కట్టడానికి అని చెప్పే మాటలు చెప్తున్నారు. రెండో అంశం సంపద సృష్టి. చూడండి కొమ్మినేని గారు, సంపద సృష్టి అంటే అర్థం ఏంటి? ట్యాక్స్ లో కేంద్ర పన్నుల వాటాల నుంచి రావాలి కదా. ఇక్కడ 40,807 కోట్ల రూపాయలు ప్రజెంట్ బడ్జెట్ లో అంచనా వేశారు కొమ్మినేని గారు. సెంట్రల్ ట్యాక్స్ నుంచి మన వాటా వస్తుందని. డిసెంబర్ నాటికి వచ్చింది 27,814 కోట్లు. ఎట్లా వస్తాయి ట్యాక్స్లు అంటే? మన నుంచి వచ్చిన ఆదాయం మీద కేంద్రం వాటా ఇస్తుంది. అంటే ఎంత లో పర్ఫార్మెన్స్ ఉంది. రెండోది, మాది డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రం నుంచి నిధులు బాగా రావు. నిధులు ఎక్కడ వస్తాయి? గ్రాంట్ లోనే మన కెపాసిటీ ఆధారపడుతుంది. జగన్ గారు చివరి సంవత్సరం బడ్జెట్ లో కొమ్మినేని గారు 45,803 కోట్ల రూపాయలు గ్రాంట్ అంచనా వేసుకుని 34,698 కోట్లు, దాదాపు 80% టార్గెట్ రీచ్ అయ్యాడు. ఏది ఆ రోజు బీజేపీతో ఆయనకి ఏం సంబంధం లేదు. మనం ఈ నడుస్తున్న బడ్జెట్ లో 32,284 కోట్ల రూపాయలు అంచనా వేసుకుంటే కొమ్మినేని గారు గ్రాంట్లో ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి వచ్చింది 8,723 కోట్లు. అంటే ఎంత లో పర్ఫార్మెన్స్ ఉంది. గ్రాంట్ లో తగ్గిపోయినాయి, ట్యాక్స్ లో రావట్లేదు. ఓన్ రిసర్చ్ ఎట్టా ఉంది? 1.66 లక్షల కోట్ల రూపాయలు ఓన్ రిసర్చ్ పెట్టుకుంటే డిసెంబర్ నాటికి వచ్చింది 1.5 లక్షల కొమ్మినేని గారు ఓన్ రెవెన్యూ. రెండోది ఇంకా ఆశ్చర్యం, మనం రోజు డిబేట్ లో ఈ రోజు రాలేదు కానీ మద్యం గురించి మాట్లాడతాం కదా. మద్యం టార్గెట్ 27,000 కోట్లు వస్తుందని అంచనా వేశారు కొమ్మినేని గారు. ఈ సంవత్సరం 27,000 కోట్లు. డిసెంబర్కి వచ్చింది ఎంతో తెలుసా? 13,000 కోట్లు. అబ్బా, అంత తేడా అంటే వీళ్ళు చెప్పిన బడ్జెట్ పయావులకి అంటే ఎక్కడ ఆదాయం వస్తుంది అంటే బెల్ట్ షాపులు ఇవన్నీ ప్రభుత్వానికి రాదు కదా. జగన్ గారు చెప్పేది అదే కదా, ప్రభుత్వం అమ్మితే ప్రతి రూపాయి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ప్రైవేట్ షాప్ కూడా వస్తే ప్రభుత్వానికి ఆదా వస్తుంది, అనఫిషియల్గా చేసే వ్యాపారాలు. కాబట్టి ఇక్కడ ఆందోళన కలిగించే అంశం కొమ్మినేని గారు, కేటాయింపులన్నీ అమలు అవుతాయని మీరు అనుకోవద్దండి. ప్రజలు అనుకో. ఎందుకంటే మొదటి సంవత్సరం కేటాయించిన దాంట్లో 20,000 కోట్లు సాధించలేకపోయారు. అంటే వాళ్ళు వస్తున్న అంచనాకు అనుగుణంగా డబ్బులు రాలా 20,000 కోట్లు. ఇప్పుడు నడుస్తున్న బడ్జెట్ లో 30,000 కోట్లు పైచిలుపు డెఫిసిట్ లో వచ్చేస్తుంది. అది ఈ సంవత్సరం ఇంకా పెరుగుతుంది. అంటే మీ కేటాయింపుల్లో స్పష్టత లేదు, అప్పుల్లో గందరగోళం ఉంది. కేవలం ఆ ప్రభుత్వాన్ని విమర్శించుకుంటూ మాట్లాడుకుంటే ఎట్లా? కాబట్టి ప్రభుత్వం
బడ్జెట్ ప్రసంగాన్ని ఒక ఎన్నికల ప్రసంగం మార్చేయడం అనేది ఒక ఆంధ్రప్రదేశ్ దురదృష్టకరం. ప్రజల్ని ఎన్నికలప్పుడు ఫూల్స్ చేసాం, ఇప్పుడు కూడా చేయగలుగుతున్నాం అనే ఒక ధైర్యంతో ముందుకెళ్తున్నారేమో. రైట్. ఫైనల్గా విష్ణు గారు చెప్పండి, కమిషన్ ఇవ్వకపోతే మీ బియ్యం ఉడకో ఇబ్బందులు పడతారంటూ రైస్ మిల్లర్లకు బెదిరింపులు. ఈ కీలక మంత్రికి ఒక మంత్రి స్కెచ్ అంట, ఇంకో మంత్రి వియంకుడి ద్వారా అమలంట. ఏంటి ఈ గొడవ? సార్, ఆంధ్రప్రదేశ్లో ఇది ఈ బియ్యం దందా కానీ బియ్యానికి సంబంధించినటువంటి ఇప్పుడు మిల్లర్ల దగ్గర అంటే ఆల్మోస్ట్ ఆల్ 2280 సంబంధించినటువంటి మిల్లర్ల దగ్గర నుంచి 51 లక్షల టన్నుల బియ్యానికి సంబంధించింది ఈ ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిందనమాట. ఈ బియ్యం ఆల్మోస్ట్ ఆల్ అంతా కూడా 30-40% వచ్చేసింది. ఈ లంచం కూడా వసూలు చేశారు 16 చొప్పున, క్వింటాల్కి 16 రూపాయల చొప్పున. అంటే చూడండి ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో అవినీతి రాజ్యం వెళ్తుందో. మంత్రులు బంధువులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా ఏ రకమైనటువంటి ఈ కార్యక్రమానికి తెరలేపుతున్నారో అర్థం చేసుకోవాలి. అంటే సివిల్ సప్లైస్ ఎవరి పోర్ట్ఫోలియోలో ఉందండి? జనసేనకు సంబంధించినటువంటి మంత్రి, దానికి సివిల్ సప్లైస్ కి మినిస్టర్. ఎవరు ఈ పేర్లు ఈ రకంగా మిల్లర్ల మీద దాడి చేసి మిల్లర్ల దగ్గర నుంచి 1,00,000 కోట్లు, దాదాపుగా 80 కోట్ల రూపాయలు లంచాలు డిమాండ్ చేస్తున్నారు అని అంటే సీజ్ ద సిప్ అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సీజ్ ద కరప్షన్ అని చెప్పాలి. చెప్తారా లేదా? ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు ఈ రోజు కొన్ని పత్రికల్లో వచ్చినటువంటి వార్త చాలా సీరియస్ గా ఉంది. ఒక మంత్రులే బరి తెగిస్తే, ఆల్రెడీ ఇప్పటికే ఎమ్మెల్యేలు బరి తెగించి బియ్యాన్ని అమ్ముకుంటా ఉన్నారు. మంత్రులేమో వాళ్ళ స్థాయిలో ఉన్నటువంటి మిల్లర్ల దగ్గర నుంచి వచ్చేటటువంటి ఎక్స్పోర్ట్ అయ్యేటటువంటి బియ్యాన్ని లంచాలు తీసుకుంటున్నారు. ఇది చాలా దుర్మార్గంగా నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. సివిల్ సప్లైస్ మీద అనేక రకాలైనటువంటి విమర్శలు వస్తున్నాయి. ఈ రోజు దానికి ఉదాహరణ ఈ పత్రికలో వచ్చినటువంటి మిల్లర్లకు సంబంధించినటువంటి లంచాల విషయంలో ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని చెప్పింది. రైట్. ఓకే. ఇక ఫైనల్గా విశాఖపట్నంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఏడాది కంటే ఈ ఏడాది 38% ఇళ్ల అమ్మకాలు తగ్గాయటండి. ఈ అఫీషియల్ రిపోర్ట్ ఇదంతా కూడా. హెరిటేజ్ నెయ్యిలో టీడీపీ చెప్పిన బీటా కరోటిన్ అనేది ఉందని చెప్పి సోషల్ మీడియాలో వస్తూ ఉంది. తెలుగుదేశం మీడియా వాళ్ళు ఇంకేముంది, అది జరిగింది ఇది జరిగింది లడ్డూలో అని చెప్పి ప్రచారం చేశారు కదా. అది మామూలుగా టెక్నికల్గా ఉండే అంశాల్లో అది కూడా ఉందట. మరి దానికి బొగ్గన గారు చాలా డీటెయిల్గా చెప్పారు. విధ్వంసం అంటే ఇవన్నీ విధ్వంసాలా అని. 15,000 సచివాలయాలు కట్టించిన జగన్ 13,35,000 మందికి పర్మనెంట్ ఉద్యోగాలు, 60,000 వరకు మెడికల్ ఉద్యోగాలు, 10,000కు పైగా డిఎస్సి ఉద్యోగాలు, 17,000 ఆసుపత్రులు బాగు చేయటం అంటూ ఒక పెద్ద లిస్టు చదివారు. ఇదంతా విధ్వంసం అయితే ఈ రకంగా చంద్రబాబు గారు కానీ కేశవ్ గారు కానీ ఎస్ మేము ఇవన్నీ చేసామని చెప్పగలిగితే అప్పుడు పోటాపోటీగా అభివృద్ధిలో ఎవరు బాగా చేశారనేది చర్చించుకోవచ్చు. మరి ఆ విషయాల్లోకి వెళ్ళే పరిస్థితి ఉందా అంటే చూశారు కదా. ఇప్పుడు పురుషోత్తమ రెడ్డి గారు వాళ్ళు చెప్పారు కదా, ఉపన్యాసానికి ఎలక్షన్ ఉపన్యాసానికి బడ్జెట్ ఉపన్యాసానికి తేడా లేకుండా బడ్జెట్లు పెట్టే పరిస్థితి కేశవ్ గారు చంద్రబాబు గారి నాయకత్వంలో తీసుకొచ్చారనుకోవాలి. మల్లాది విష్ణు గారు అలాగే మన పురుషోత్తమ రెడ్డి గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.